హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. ఈరోజు మార్నింగ్ రొటీన్ లాగ్ వచ్చేసి నేను టిఫిన్ లంచ్ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఈరోజు నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా. అదేవిధంగా మార్నింగ్ చలి కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కొంచెం ఒక 15 నిమిషాలు అయితే నేను ఈరోజు లేట్గా లేచానండి రోజు కంటే. ఇంకా ధనుర్మాసం కాబట్టి మనం పొద్దున్నే లేచి ఇండ్లంతా క్లీన్ చేసుకొని పూజలు చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. నేను ఈరోజు అయితే మెంతికూర పప్పు అలాగే ముల్లంగి రసం అయితే చేసుకున్నాను. నేను ఏ విధంగా చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఒక గ్లాసు కందిపప్పుకు 3 టమోటాలు, కొంచెం చింతపండు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. అలాగే 3 టమోటాలు పెట్టినా కానీ మనం కొంచెం చింతపండు వేసుకున్నామంటే పప్పు అయితే చాలా టేస్ట్ వస్తుందండి. అందులోనే కొన్ని మెంతులు, జీలకర్ర వేసి 1కి 2.5 గ్లాస్ ఎసురు అయితే పెట్టి స్టవ్ పైన అన్నానికి పప్పుకి అయితే పెట్టేశాను. ఇంకా అలాగే ముల్లంగి అయితే సన్నగా తరుక్కొని పప్పు అయిన తర్వాత పెట్టేద్దాంలే అని కొంచెం ఉడకనిచ్చుకుందామని గిన్నెలో అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ముల్లంగి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. పైల్స్ ఉన్నవాళ్ళు మిరియాల పొడితో ముల్లంగిన తిన్నారంటే పైల్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఉపశమనం కూడా కలుగుతుందండి పైల్స్తో బాధపడే వాళ్ళకి. ముల్లంగి ఎక్కువగా తిన్నామంటే చాలా మంచిది. కర్రీస్ కానీ ఇలా రసంలో కానీ సాంబార్లో కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు అయితే రసానికి నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా ఉప్పేసి ముల్లంగి ఒక గిన్నెలో అయితే వేసి పెట్టుకున్నానండి. ఇంకా పప్పుకైతే 3 విజిల్లు రానిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ అన్నం అయితే అవుతుంది. ఇంకా గంజి ఉంచేసి ముందుగా ముల్లంగి తరిగి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టి ఉడికించుకున్నాను. గంజి ఉంచి మగ్గబెట్టే లోపల ముల్లంగి ఉడికిపోతుందనే ఉద్దేశంతో ఇంకా ముల్లంగి ఒక సైడ్ అయితే పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. కొన్ని బ్యాళ్ళు రసానికి అయితే తీసి ఇంకా పప్పు రసము ఎనిపి పెట్టుకున్నాను. రసానికి అయితే నేను ఉడికిన టమోటా కాకుండా పచ్చి టమోటా అయితే వేసుకుంటానండి. ఇలా వేసుకోవడం వల్ల రసం అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులోకి ఉప్పు, రసం పౌడరు, చింతపండు గుజ్జు అంతా వేసి కలిపి ఒకసారి అయితే ఉప్పు చూసుకున్నాను. బెల్లం అయిపోయింటే కొంచెం చక్కెర అయితే 1 స్పూను చక్కెర అయితే వేసానండి. నేను రసం చేస్తే రసం పౌడర్ తప్ప కారం అయితే వేసుకోను. ఈ విధంగా రసానికైతే తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ముల్లంగి ఉంది కదా, ఆ ముల్లంగి ముక్కలు కూడా ఈ రసంలో వేసేసి స్టవ్ పైన అయితే రసాన్ని ఉడికించుకున్నానండి. ఇంకా రసం ఒక సైడ్ ఉడికేలోపు ఇక్కడ పప్పుకైతే తిరువాత పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా పప్పు అయితే తిరువాత పెడుతూ ఉన్నాను. నేను పప్పుకు రసానికి ఒకటేసారి తిరువాత అయితే పెడతానండి. రసం ఉడికేటప్పుడు మనం తిరువాత పెట్టుకున్నామంటే రసం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా చివరిలో కొత్తిమీర వేసుకొని ఇంకా రసం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అన్నం అయితే గంజి ఉంచిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి పక్కకు అయితే పెట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పప్పుకైతే తిరువాత పెట్టుకుంటున్నానండి. ఇంకా పోపు దినుసులు అందరికీ తెలిసినది కదా, పోపు దినుసులు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసి పప్పు తిరువాత పెట్టిన తర్వాత ఇంకా ఒక గిన్నె కాల్చి పప్పు అయితే తీసి పెట్టుకున్నాను. ఇలా గిన్నె కాల్చి తీసి పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనము రాత్రికి పప్పు కానీ పెట్టుకున్నా కానీ చెడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఒక గిన్నెలోకి అట్లా తీసి పెట్టుకున్నామంటే నేను ఎక్కువ శాతము గట్టిపప్పే చేసుకుంటాను. నీళ్ళ పప్పు అంటే అంతగా ఇష్టపడనండి, కొంచెం గట్టిగానే ఉంటుంది. గట్టిగా చేసుకోవడం వల్ల పప్పు కూడా టేస్ట్ ఉంటుంది.
విధంగా పప్పు రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్కి వచ్చేసి వంకాయ కూర రొట్టె చేశాను. వంకాయలు అయితే తరిగి ఉప్పు నీటిలో అయితే కోసి పెట్టుకున్నానండి. అలా కోసి పెట్టుకోవడం వల్ల వంకాయలు చేదు ఉడకవనే ఉద్దేశంతో వంకాయలు ఆ విధంగా కోసి పెట్టుకున్నాను. ఇంకా చివరిలో ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పప్పు, అన్నం, రసం అయితే రెడీ అయిపోయింది. మీరు ఏ విధంగా చేసుకుంటారా అనేది కామెంట్ పెట్టండి. మీరు కూడా రసం ఈ విధంగానే చేసుకుంటారా, మరి ఎట్లా చేసుకుంటారా అనేది మాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇలా వంకాయకైతే ఇంకా పులుసు కూర లేకోకుండా ఇంకా గుజ్జుగా చేసుకుందామని, పొడి కూర టైప్లో చేసుకుందామని కొంచెం టమోటాలు అయితే ఎక్కువనే తీసుకున్నానండి. 4 టమోటాలు తీసుకున్నాను. ఓన్లీ టమోటాలతో వంకాయ కూరని మగ్గించుకుందామనే ఉద్దేశంతో టమోటాలు, ఉల్లిగడ్డలు, పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి వంకాయలు అయితే వేసేసాను. ఇలా ఉప్పు, కారం ఆయిల్లోనే వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా వంకాయ కర్రీ చాలా బాగా వస్తుందండి. ఇలా వంకాయలు అన్నీ ఉప్పు, కారం పట్టేటట్టు కలుపుకొని 2 నిమిషాలు అయితే అలాగే ఉంచి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. వంకాయలోకి మసాలాగా నేను కొబ్బరి, కొంచెం మెంతి కూర, ఒక కట్ట కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంకా మసాలా ఏమేమి వేసాను అనేది వీడియోలో చూపించలేదండి. ఇంకా మసాలా కోసం అయితే గరం మసాలా పౌడర్ అయితే వేశాను. ఇలా వంకాయ కూర మగ్గుతున్నప్పుడు ఇలా పొడి అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి వంకాయ కూర మొత్తం కలుపుకున్నామంటే వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రొట్టె చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు అలాగే ఉంచి కూర అంతా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కూరనైతే మనం ఇద్దరము ఉన్నప్పుడు ఇలా పొడి కూరలాగా కానీ ఇట్లా గుజ్జుగా చేసుకున్నామంటే వంకాయ కూర రొట్టెలోకి కానీ కలర్ రైస్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. ఇంకా రొట్టెలు అయితే చేసేస్తున్నాను. రొట్టెలు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే మీకు చూపించాను. అందుకోసమే ఇంకా 4 రొట్టెలు అయితే చేశానండి. మొత్తం ఇలా పిండి అయితే ఈసారి రొట్టె పిండి చాలా మెత్తగా పట్టించుకొని వచ్చారండి. తట్టనికి చాలా కష్టంగా ఉంది. ఎట్లయినా రొట్టె పిండి కొంచెం రవ్వ ఉంటే మనం ఎలా కావాలంటే ఇట్లా తడితే రొట్టె వస్తుంది. జిగుట ఎక్కువ ఉందనుకో తట్టడానికి అయితే రాదు. ఇట్లా తట్టడానికి రొట్టె రానప్పుడు మనం రేకుల చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దానితో తిక్కుకున్నామంటే రాని వాళ్ళు తిక్కుకోవచ్చు. నాకు చపాతీ కర్రతో తిక్కడం రాదండి. అందుకోసమని ఇలా తట్టుకుంటాను. ఇలా అయితే ఇంకా వంకాయ కర్రీ అయితే స్కూల్కి టైం అవుతుందనే ఉద్దేశంతో ఇంకా కర్రీ అయితే చల్లగా అవుతుందని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాడు. ఇలా రొట్టెలు అయితే చేసేసాను. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. La 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 la.
Sa